Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ ఇది 5th LAQ అండి. ఓకేనా, 5th క్వశ్చన్ ఇది. x² y dx మైనస్ x³ ప్లస్ y³ ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సొల్యూషన్ గివెన్ ఇచ్చిందని రాసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం m ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవాలి. ఇక్కడ m వాల్యూ ఏంటి, x² ఇంటూ y. ఈ mని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. డో my డో y ఈజ్ ఈక్వల్స్ టు డో y ఇంటూ x² ఇంటూ y. ఇక్కడ మనం yకి చేస్తున్నాం కాబట్టి x² అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి. yకి చేస్తే 1 వస్తుంది. x² ఇంటూ 1 అంటే x². అప్పుడే డో డో y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ, x² వచ్చింది. ఇప్పుడు n వాల్యూ రాసుకోండి. ఇక్కడ n వాల్యూ మైనస్తో పాటు రాసుకోవాలి. ఎందుకు, ఇక్కడ ఫార్ములా చూడండి, mdx ప్లస్ ndy ప్లస్ ఉన్నది. ఇక్కడ n ప్లేస్లో మైనస్ ఇంటూ x³ ప్లస్ y³. ఓకేనా, n వాల్యూ ఇది. దీనికి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డో n బై డో x ఈజ్ ఈక్వల్స్ టు డో బై డో x ఇంటూ n వాల్యూ. ఇక్కడ మైనస్ అనేది కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. డో బై డో x ఇంటూ x³ ప్లస్ y³. డన్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి ఈ y³ y అనేది కాన్స్టాంట్ కాబట్టి 0 రాశాను. ఇక్కడ x⁻³ అంటే 3x² ఫార్ములా ప్రకారం. ఓకేనా, డో బై డో x ఇంటూ x³ అంటే 3x², x⁻n ఫార్ములా. ఓకేనా, 3x². ఇక్కడ మైనస్ ఇంటూ 3x². డో n బై డో x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3x². ఇక్కడ ఏంటి, ఇక్కడ డో m బై డో y ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు డో n బై డో x. ఇవి రెండు నాట్ ఈక్వల్ వచ్చాయంటే ఏమని చెప్పాను, ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ వచ్చింది. ఓకేనా, నాన్ ఎగ్జాక్ట్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏ మెథడ్ అనేది మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ x² y. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఎగ్జాక్ట్ అయితే డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ అప్లై చేసేయాలి. ఓకేనా, ఫస్ట్ మెథడ్ కాలేదు కాబట్టి సెకండ్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ సెకండ్ మెథడ్ ఏంటి, సెకండ్ మెథడ్ అనేది ఇచ్చిన ఈక్వేషన్ mdx ప్లస్ ndy అది ఏ ఫామ్లో ఉండాలి, హోమోజీనియస్ ఫామ్లో ఉండాలి. హోమోజీనియస్ అంటే డిగ్రీస్ అంటే పవర్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ x², ఇక్కడ y⁻1, 2 + 1 అంటే 3. ఇక్కడ x³ 3, y⁻3. డన్. ఈ డిగ్రీస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇది సెకండ్ మెథడ్. ఓకేనా, డిగ్రీస్ అనేవి ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని మెథడ్ 2 అంటాం మనం. ఓకేనా, మెథడ్ 2 వచ్చేసి ఇది. ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ హోమోజీనియస్ అయితే దెన్ దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది. ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. 1/mx ప్లస్ ny. m వాల్యూ ఎంత, x² ఇంటూ y ఇంటూ x. ఇక్కడ x ఎందుకు రాశాను, ఇక్కడ mx అండి. m వాల్యూకి ఇది మళ్ళీ x ఉంది కాబట్టి x రాశాను. ప్లస్ n వాల్యూ మైనస్ x³ ప్లస్ y³ ఇంటూ y. డన్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేయండి. x ఇంటూ x² అంటే x³ ఇంటూ y ప్లస్ ఇంటూ మైనస్ x³ ఇంటూ y మైనస్ y⁻4. ఇక్కడ y³ ఉంది, y ఉంది కదా బయట, y ఇంటూ y⁻³ అంటే y⁻4. ఇక్కడ డినామినేటర్లో ప్లస్ x³ మైనస్ x³ గెట్ క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగులుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి 1/- y⁻4 వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మనం ఈక్వేషన్ నెంబర్ 1కి మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1కి
మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ వై న్యూమరేటర్లో ఒక వై క్యాన్సల్ అండ్ డినామినేటర్లో 4 వైస్ ఉన్నాయి. వై పవర్ 4 అంటే 4 వైస్ ఉన్నాయి. అందులోకి ఒక వై క్యాన్సల్ అవుతే వై క్యూబ్ ఉంటుంది. ఓకేనా, ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్లస్ ప్లస్ ఎట్లా వచ్చింది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 వై క్యూబ్ బై వై పవర్ 4. ఇక్కడ న్యూమరేటర్లో వై క్యూబ్ అంటే 3 వైస్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఈ 3 వైస్ క్యాన్సల్ అండ్ డినామినేటర్లో 4 వైస్ ఉన్నాయి. ఈ 4 వైస్లోకి వెళ్ళి 3 వైస్ క్యాన్సల్ అయితే ఏం మిగులుతుంది, వై ఒకటే మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ 1 బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఏ ఫామ్లో ఉంది, m1 dx. m1 అని ఎందుకు అంటున్నాను, ఈక్వేషన్ నెంబర్ 1ని mతో డినోట్ చేసాం, nతో డినోట్ చేసాం కాబట్టి ఇక్కడ m1 n1. ఓకేనా, డన్. ఇప్పుడు m1 వాల్యూ ఏంటి, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్. ఈ m1ని y తోటి పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ చూసుకోండి, మీరు వీడియో లెంతీ అవుతుంది. డిఫరెన్షియేటింగ్ తెలుసు కదా మీకు, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇక్కడ 1 బై వై క్యూబ్, ఈ 1 బై వై క్యూబ్ని ఏం చేశాను, ఇక్కడ ఈ వై క్యూబ్ని న్యూమరేటర్ పట్టుకొచ్చేస్తే ఏమవుతుంది, వై ఇన్వర్స్ క్యూబ్ అవుతుంది, వై ఇన్వర్స్ 3. ఓకేనా, ఇప్పుడు ఇది వై పవర్ ఎన్ ఫార్ములా. ఓకేనా, డో బై డో వై ఇంటూ వై పవర్ ఎన్ ఫార్ములా. ఈ ఎన్ అనేది ముందుకు వచ్చేస్తే ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1, ఇక్కడ ఎన్ ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ -4 వస్తుంది. ఓకేనా, ఎన్ -1 వస్తుంది. ఇక్కడ -3 వై పవర్ -4, ఇది వై పవర్ ఎన్ ఫార్ములా. ఓకేనా, ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ -1. ఓకేనా, డన్. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x స్క్వేర్ ఇంటూ వై పవర్ -4 డో m1 బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు n1 వాల్యూ చూడండి, చూస్తున్నారు వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు n1 వాల్యూ ఏంటి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ 1 బై వై. దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎక్స్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఎంత వస్తుంది, సేమ్. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఈక్వల్ అయినాయి. ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే ఏం చెప్పాను, ఈక్వేషన్ 2 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ వచ్చేదాకా మనం చేయాలి. ఎగ్జాక్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, ఇంటిగ్రేషన్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు c. ఇది m1 వాల్యూ, ఇది n1 వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేయండి. ఇక్కడ dx ఉంది కదా, ఓన్లీ ఎక్స్కే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ని ఈ వై క్యూబ్ని బయటికి తీసుకురండి. అంటే -1 బై వై క్యూబ్ని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది, లోపల ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేయండి. ఇంటిగ్రేషన్ దీనికి అండ్ దీనికి సపరేట్ రాసాను ఇక్కడ. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఇది 0 అవుతుంది. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ఇంటూ డివై అంటే 0 అండ్ ఇంటిగ్రేషన్ 1 బై వై ఇంటూ డివై అంటే 1 బై వై ఇంటూ డివై అంటే లాగ్ వై. ఓకేనా, ఫార్ములా లాగ్ వై. ఒకవేళ 1 బై ఎక్స్ ఉందనుకోండి, లాగ్ ఎక్స్ వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 వై క్యూబ్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లాగ్, ఓకేనా, ఈ లాగ్ వై ఉంది కదా, అటు సిదికి పంపించేస్తే ఏమవుతుంది, మైనస్ లాగ్ వై అవుతుంది.
ఇక్కడ -x³ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3y³ అదికి పంపించేస్తే మల్టిప్లై అవుతుంది దీనికి. ఓకేనా. ఇప్పుడు ఇందులో నుంచి నెక్స్ట్ స్టెప్లో ఇందులో నుంచి మైనస్ని కామన్ తీసాను. మైనస్ కామన్ తీస్తే లాగ్ y ముందట వస్తుంది. తర్వాత -c, ఇక్కడ మైనస్ అండ్ ఇక్కడ మైనస్ గెట్ క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది? x³ ఈజ్ ఈక్వల్స్ టు 3y³ ఇంటూ log y మైనస్ c. ఇది సొల్యూషన్. ఓకేనా. మనం ఇచ్చిన ఈక్వేషన్ని mdx ప్లస్ ndy ఫామ్లో ఉన్నట్లయితే మనం ఫస్ట్ దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y x చేసి అవి ఎగ్జాక్ట్ వచ్చేదాకా ట్రై చేయాలి. ఏ మెథడో గుర్తుపట్టాలి మనం. ఇప్పుడు ఇవి హోంవర్క్స్ అండి. ఇది మెథడ్ 2 కదా. మెథడ్ 2లో ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. వాటి ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఓకేనా. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్ అండ్ ఇది సెకండ్ వన్ ఆన్సర్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేయకుంటే నాకు ఒకవేళ రాకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లేకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆన్సర్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.